అయితే ఇక్కడ ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా. సురేందర్ నాయుడు గారు అంగీకరించకపోయినా మొన్న బలవంతం మీనైనా ఇంకొక రకంగా అయినా సరే చంద్రబాబు నాయుడు తమిళనాడుకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు అబాస్ పాలయ్యేటువంటి విధంగా మాట్లాడారు. ఎందుకు వెళ్ళటం అంటే తప్పదో, వాళ్ళ బాస్ చెప్పాడు, పొలిటికల్ బాసు. నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత, అమిత్ షా ఆదేశాలు జారీ చేసిన తర్వాత వెళ్ళాల్సిందే చంద్రబాబు నాయుడు. ఒకప్పుడులాగా నేషనల్ పాలిటిక్స్ లో ఇక్కడ నుండి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లాగా తెలుగుదేశం నడపగలిగినటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటానికి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజున తోక పార్టీ లాగా వ్యవహరిస్తుంది బీజేపీకి. బీజేపీ ఇక్కడ తెలుగుదేశం లేకపోతే సున్నా. మరి అలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నాడో తెలియదు, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడో తెలియదు. అది వేరే అంశం, దాని లోతుగా నేను పోను. కానీ మొన్న తమిళనాడుకి వెళ్ళి మీది 500 ఎకరాల్లో ఉంది ఎయిర్పోర్టు, నేను 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడుతున్నా, ఇవన్నీ ఈ కట్టేదాని గురించి మరింత ఏదో ట్రోలింగ్ చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికొత్తది ఈ వ్యవహారము? నాకు తెలిసి అయితే స్టాలిన్ కి చంద్రబాబు నాయుడికి మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వాసుదేవన్ గారు, వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లోనూ అదే విధంగా ఇంతకుముందు ఎన్నికల్లో కూడా డిఎంకే నుంచి తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నుంచి డిఎంకేకి గత ఎన్నికల్లో ఫండింగ్ వెళ్ళేది. ఇది రాజకీయ సంప్రదాయం, ఇది రాజకీయ పార్టీలు ఒకళ్ళు సహకరించుకోవటం. ఇప్పుడు ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో డిఎంకేలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు, మన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి డిఎంకేకు వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ ప్రచారం చేశాడు. ఆయన మనసు అయితే మాత్రం అక్కడ ఏఐడిఎంకే గెలవాలనేమి చంద్రబాబు నాయుడు కూడా ఉంటుందని నేను అనుకోను. ఆయనకు అప్పు చెప్పినటువంటి బాధ్యత నిర్వర్తించి వచ్చాడని మాత్రమే నేను అనుకుంటున్నా. ఇది ఒక అంశం. కృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరినట్టున్నారు మన నాయుడు గారు. ఈయన కూడా అట్లే మాట్లాడుతున్నారు మన నాయుడు అన్న. ఆయన తెలుగుదేశం పార్టీ అండి. ఆయన శ్రీకాంత్ గారు ఇక్కడ ఒక అబ్జెక్షన్. శ్రీకాంత్ గారు ఇక్కడ ఒక అబ్జెక్షన్. సురేంద్ర నాయుడు గారి గురించి నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన పార్టీ, ఆయన విధానాలు ఏమున్నా సరే, పార్టీ విధానాలు ఏమున్నా ఆయన ఏంటో ఉన్నది ఉన్నట్టు కొండబద్దలు కొట్టినట్టు చెబుతాడు. కృష్ణాంజనేయులు గారు చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఆయన పార్టీ కళ్ళతో చూస్తేనే మాట్లాడతాడండి, లేకపోతే మాట్లాడండి ఆయన. ఓకే, సో ఇంకా ఆ ఇష్యూ వదిలేద్దాం సార్. మమతా బెనర్జీ దగ్గరకు వద్దాం. ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వెళ్దామండి సార్. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు ఆందోళన చెందుతున్నారు, కారణం ఏంటి, ఆవిడ ఈవీఎంల మీద ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బాధ్యతల మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నటువంటి సంకేతాలు ఏమిటి అని అంటే, ఓడిపోయేటువంటి వాళ్లే ఈ విధంగా కొంత ఆందోళనకు గురి అవుతారు అనేటువంటిది మనకి బయటగా కనపడేటువంటి సినారియో. ఎవరైనా అంతే అనుకుంటారు. ఆఫ్టర్ పోల్ తర్వాత బిఫోర్ రిజల్ట్స్ ఏదైనా సరే మాకు ఈవీఎంల మీద లేకపోతే జరిగినటువంటి ఎన్నికల విధానం మీద అనుమానాలు ఉన్నాయి, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా చేశారు అలా చేశారని మాట్లాడారు అని అంటే ఓటమి చెందేటువంటి పరిస్థితులకి సాకులు వెతుక్కుంటున్నారు అని అనుమానాలు కలిగేదానికి ఈ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. అయితే ఆవిడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ బూతుల్లో విధులు నిర్వర్తించడాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేయకపోవటం అనేటువంటిది, అసలు ఆవిడకి ఆ విధమైనటువంటి అధికారం లేదు. ఎన్నికల కమిషన్కి పూర్తి అధికారాలు ఉంటాయి. భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్కి నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పింది. మన భారత రాజ్యాంగం ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అధికారాలని కోర్టులు కూడా వాళ్ళు ఏదైనా చేసినటువంటి పని విధానంలో లోపం ఉంటే సమీక్షించగలవేమో, కానీ వాళ్ళ యొక్క నిర్ణయాధికారాన్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి కోర్టులు కూడా ఉండదు. అందుకనే ఇక్కడ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని ఈ పోలింగ్ బూతుల దగ్గర నియమించినటువంటి పరిస్థితి ఉందో, నియమించటం అనేది నిర్ణయం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ తప్పు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వస్తే ఏదో మార్చేస్తారు ఫలితాలని. ఎలా మార్చేస్తారు? సపోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారనుకోండి, అక్కడ పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ అధికారులు వేశారనుకోండి, మరి వాళ్ళు ఏమైనా మార్చేసి మొత్తం టీఎంసీకి అనుకూలంగా
మరి ఫలితాలను మార్చేస్తారు. ఆవిడ ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. మరి అప్పుడు ఆవిడ ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. అది కూడా కలిగింది కదా. మీరు మొత్తం మీ వాళ్ళని పెట్టుకొని కొంచెం అటు ఇటు ఉంటే 10 ఓట్లు ఉంటే తేడా వస్తే ఏదైనా ఉంటే ఏదో ఇచ్చేసేయచ్చు అని ఏమన్నా అలాంటి ఆలోచనలు చేస్తున్నారా మీరు? అందుకే ఒకవేళ కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి చెక్ పెట్టడం కోసం ఒకవేళ ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఆ విధమైనటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ వైపు నుంచి నిర్ణయం తీసుకునే విధంగా చేసి ఉండొచ్చు. అందుకని ఈ విషయంలో ఆవిడ వాదన తప్పు అని హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రూల్డ్ అవుట్ అయిపోయింది. అయితే ఇప్పుడు కేవలం పోలింగ్ బూతుల్లో ఈ రిటర్నింగ్ అధికారులు వీళ్ళే ఉంటారా? ఆల్రెడీ మీరు టీఎంసీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఎంఐఎం వాళ్ళు ఉంటారు, అలాగే అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి అక్కడ. అన్ని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రతినిధి ఖచ్చితంగా ఉంటారు. మరి అలాంటప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఒక అధికారి తిమ్మిని బమ్మిని చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయా? నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసి మొత్తము ఎన్నికల ప్రక్రియను మొత్తం తమ చేతుల్లోకి తీసుకొని ఫలితాలను మార్చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇక ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రావు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు దాకా అందరూ చాలా మంది ఈవీఎంలు మారుస్తున్నారు, అది రామరుస్తున్నారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితే ఉంటే ఇక వాళ్ళే అధికారంలో ఉంటారు. ఇక్కడ కృష్ణ గారు వాళ్ళు ఏం మారలేదు కదా, కేంద్రంలో మారడం లేదు కదా, అట్లా జరుగుతానే ఉంది కాదు. శ్రీకాంత్ గారు, మీరు 2024 లోక్సభ ఎన్నికలను చూడండి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎంత అండి? వాళ్ళు 400 సీట్లు పైన వస్తాయి అనేటువంటిది వాళ్ళు అంచనా వేశారు. వాళ్ళకి ఆల్రెడీ 302 సీట్లు ఉన్నాయి అంతకు ముందు 2019 ఎన్నికల్లో. తీరా వచ్చేసరికల్లా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ రాలేదండి, 270 రాలేదండి, 240 దగ్గర ఆగిపోయారు. నిజంగా ఉంటే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు బతలాడుకోవాలి, నితీష్ కుమార్ని ఎందుకు బతలాడుకోవాలి? అవసరం ఏముంది? వాళ్ళకి కనీసం ఆ మెజార్టీ తెచ్చుకొని వాళ్ళకి వచ్చి మిగతా వాళ్ళ మద్దతు కూడా తీసుకునే విధంగా చేసుకుంటారుగా. ఆ మాత్రం ఈవీఎంల విషయంలో చేయలేరా? మీరేదో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడారు. 2019లోనేమో చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఈవీఎంల గురించి. అందుకని ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారండి. పశ్చిమ బెంగాల్లో కూడా ఈవీఎంల వ్యవహారం లేనే లేదు అని నా అభిప్రాయం. కృష్ణాంజనేయులు గారు, ఈసారి అంటే నేను అనేది ఏంటంటే ఆవిడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూర్చొని ఏదో ఇప్పుడు అబ్జెక్షన్ చెబుతుంది, కానీ రిమోట్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆవిడ ఇక్కడ కూర్చొని ప్రయోజనం ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు సార్. ఎస్ అండి, ట్యాంపరింగ్ అనేటువంటిది సపోజ్ ట్యాంపరింగ్ జరిగేది అటువంటిది ఢిల్లీలో జరగదండి. ఏ జర్మనీ జపాన్ లోనే ఎక్కడో కూర్చొని చేస్తారు ట్యాంపరింగ్. అది మీకు వెళ్ళి పశ్చిమ బెంగాల్లో కూర్చొని వైఫై దగ్గరగా మీకు అందుతుందా లేదా, సిగ్నల్స్ అందుతున్నాయా లేవని చూడరు మీరు. ఒకవేళ ట్యాంపరింగ్ అంటే అక్కడ జరగదు. ఎక్కడైతే వాళ్ళు వేరే దేశంలో కూడా ఉండి చేయొచ్చు. నాకు తెలిసి అయితే నేను నమ్ముతున్నాను భారత ప్రజాస్వామ్యంలో మనము ఈవీఎంలను ప్రయోగిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి అపనమ్మకాలతో ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈవీఎంలు అనేటువంటి ట్యాంపరింగ్ లేదు. పోల్ మేనేజ్మెంట్ ఉంది. పోల్ మేనేజ్మెంట్ లో తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. తర్వాత అధికారుల ప్రభావము ఎన్నికల సమయంలో పోలింగ్ సమయంలో ఏదైతే అధికారులు వాళ్ళ యొక్క ప్రభావము ఇవన్నీ కూడా ఉండొచ్చు. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తానండి. 2019 ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పారండి, మేము ఎవరైతే ముసలోళ్ళు కళ్ళు కనపడినోళ్ళు వాళ్ళు వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు కదా, వీళ్ళే వెళ్ళి ఓట్లు వేస్తారండి. అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీసే ఓట్లు వేస్తారు. మేము వైసీపీకి ఓట్లు వేసామని నేను చెప్పాను. అయితే అలాగా ఆ టైంలో మాత్రమే జరిగిందని నేను అన్నాను. అది 2024లో తెలుగుదేశం కూటమి కూడా వేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎంప్లాయీస్ చెప్పరు. ఇప్పుడు అలాగనే తృణమూల్ కాంగ్రెస్ కూడా 3 దఫాలుగా అలాగనే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు సహకరిస్తూ ఉండొచ్చు పోలింగ్ సమయంలో. పోలింగ్ తర్వాత ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా ఈ విధంగా అధికారులు ఓట్లు లెక్కించేటువంటి సమయంలో సపోజ్ బ్యాలెట్ అనుకోండి, బ్యాలెట్ లో ఏదో మన అటు ఇటుగాని ఓట్లు ఉంటాయి కొన్ని, వాటిని చల్లని ఓట్ల కింద తీసేసేటువంటి విషయాల్లో కానివ్వండి. సపోజ్
పక్షపాతంగా వ్యవహరించేటువంటి వ్యవహారాలు కొద్దిగా అధికారుల వైపు నుంచి ఉండొచ్చు. అయితే దాన్ని పార్టీల ఏజెంట్లు అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. బలం లేకపోతే చెప్పలేము. అందుకని అదే వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉంటది, వాళ్ళు ఏదో మార్చగలరు అనేటువంటి దూరం లేదు. నాకున్నటువంటి సమాచారం ఫైనల్ గా పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోంది. బీజేపీ ఎన్డీఏ అనేటువంటి బీజేపీ అనేటువంటిది ఆశ మాత్రమే. వాళ్ళు గట్టి ప్రయత్నం చేశారు. గతం కన్నా ఫలితాలు వాళ్ళకి గెలుపు దగ్గరగా వచ్చేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నాకు సమాచారం. అందుకని 1 పాయింట్ అయినా ఒక 10% అయినా ఓటమిగిన చెందితే తృణమూల్ కాంగ్రెస్ తన క్యాడరు డిమోరలైజ్ కాకుండా ఉండటం కోసం ఈ విధంగా మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. కృష్ణాంజనేయ గారు, ఒకటి ఇప్పుడు ఆవిడ గెలిచింది అనుకుందామండి, సరే ఎలాగో రేపు ఈ పాటికి తెలిసిపోతుంది, సగం తెలిసిపోద్ది. గెలిస్తే వైలెన్స్ పెట్టిపోవచ్చా? ఒకటండి, ఇంకా గెలిచిన తర్వాత ఎందుకు వైలెన్స్ ఉంటుంది వాస్తవంగా అయితే? లాస్ట్ టైం ఉంది కదా, లాస్ట్ టైం 2021లో 59 మంది చనిపోయారు వైలెన్స్ లో. పోస్ట్ ఆవిడే గెలిచింది. అయితే గతంలో కూడా మీరు గమనించండి, గతంలో కూడా ఆఫ్టర్ ఇమీడియట్ పోలింగ్ ఇమీడియట్ రిజల్ట్ కాదండి జరిగింది. ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అప్పుడు వరకు వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాగా విభేదాలు, రాజకీయ విభేదాలు అవి ఒక్కసారిగా గుప్పుమన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా గమనించండి, ఫలితాల విషయంలో ఓడిపోయినటువంటి వాళ్ళు గిన రివోల్ట్ అయితే వాటికి సంబంధించినటువంటి విషయంలో అది హింసకు దారి తీసేదానికి అవకాశం ఉంటుంది. సపోజ్ నేను అనుకుంటున్నాను అది జరగదు, టిఎంసీ గిన ఓడిపోతే అక్కడికిన హింస జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని మనం అనుకోవటానికి ఒక అంచనా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు గెలుస్తామనేటువంటి దాని దగ్గర నుంచి బీజేపీ మమ్మల్ని కావాలని లేకపోతే అధికారాన్ని ఉపయోగించుకొని ఇలా ఓడించారు అనేటువంటి ఒక ఆవేదన, బాధ, దాంతో ఏమైనా సరే ఘర్షణలు వస్తాయేమో కానీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ కే ఉంటుంది. కాబట్టి బీజేపీ వల్ల నాకు తెలిసి అయితే ఘర్షణలకి బీజేపీ అయితే దారి తీసేటువంటి విధంగా చేస్తానని అనుకోరు. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎంత ఘర్షణలు జరిగినా తృణమూల్ కాంగ్రెస్ వెనుక ఒక రాష్ట్రం వెనుక పోయిద్దని నేను అనుకోను. అది కూడా ఎంతో కొంత నష్టం బీజేపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. ఫైనల్ గా ఒక వ్యూహం ఉంది తృణమూల్ కాంగ్రెస్ కి అనేటువంటి ఒక విషయాన్ని నేను చెప్తానండి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంత యాగి ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇంకొక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటి అని అంటే పోస్ట్ రిజల్ట్ ఇద్దరు ఎలాగో అక్కడ రిజల్ట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి అయితే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పాలిటిక్స్ లో కలిసే ఉంటారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ గా కాదు ఇది. ఎందుకు కాంగ్రెస్ ని దెబ్బతీయటం కోసం బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ని, ఆమ్ ఆద్మీ పార్టీని, ఇలాంటి పార్టీలన్నింటినీ వాడుతుంది. అందుకని వన్స్ ఒకసారి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఇంకా బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ తో రాజకీయ విభేదాలు నేషనల్ పాలిటిక్స్ లో ఉండవు. కాబట్టి మేమిద్దరం రాజకీయ ప్రత్యర్థులు, బీజేపీతో నా దగ్గర రాజకీయ శత్రుత్వం ఉంది అని పైకి చెప్పటం కోసం మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ ఈ విధమైనటువంటి వ్యూహాన్ని అవలంబిస్తోంది. అంతే తప్ప ఇప్పుడు యాక్చువల్లీ పశ్చిమ బెంగాల్లో అయితే బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది సార్. పశ్చిమ బెంగాల్లో అయితే బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. బీజేపీ గెలవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది నా పార్టీకి సంబంధించింది కాదు,